మీ జీవితంలో మీరు సనగని రోజు ఒక్కటైనా ఉందా మీ జీవితంలో అని ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను. ఉదయం లేవగానే బ్రేక్ఫాస్ట్ సరిగా చేయలేదని భార్య మీద అడుగుతుంటారు, సనుక్కుంటారు. ఇంటి నుండి ఆఫీస్కి వెళుతున్నటువంటి మధ్యలో దారికి ఎదురుగా ఎవరైనా కారు మీద ఫాస్ట్గా వెళ్ళినా ఎవరైనా వచ్చారనుకోండి, తిట్టుకుంటాం, సనుక్కుంటాం. ఇంట్లో చెప్పచ్చావా, బుద్ధి లేకుండా రోడ్డు మీద నడుపుతున్నావు అని సనుక్కుంటారు. తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బాస్ ఏదైనా అన్నాడు అనుకోండి, ఈ బాస్కి ఎక్కడేం పనిలేదు, నా యొక్క రక్తం తాగుతాడు, కోపిష్టి, పిసినారి అని ఆయన మీద కూడా సనుగుతుంటాం. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మన పిల్లలు డాడీ 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 అని వచ్చారు అనుకోండి, ఏ డాడీ లేదేం లేదు, కొంచెం తలనొస్తుంది నాకు అని, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పిల్లలని వెళ్ళగొడుతూ, నాకే తలనొస్తుందంటే ఇంకా నా తలకాయ తింటావు, కొంచెం వెళ్ళిపో అని పిల్లల మీద కూడా సనుగుతూ ఉంటారు. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో అంత అంగడిగా ఉందనుకోండి, సామాన్లు అక్కడిక్కడ ఉన్నాయనుకోండి, ఇక భార్యని పిలిచి, ఏం చేస్తున్నావు, ఇంట్లోనే ఉంటావు కదా, నీ బయటకి వెళ్ళి పని చేస్తున్నావా, ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఇల్లు సరిగా చూసుకోవా, కుక్క పనులు చేయదు, ఇంట్లో ఉంటుంది కానీ ఏ పని చేయదు అని భార్య మీద కూడా సనుగుతూ ఉంటారు. అదేవిధంగా మరి ఇంకా ఇంకా భార్య కూడా ఏమంటది, భార్య కూడా నీకేం అర్థమవుతుంది నా పనులు, నువ్వేంటి ఆఫీస్కి వెళ్తావు, కారు మీద వెళ్తావు వస్తావు, కానీ మీరు ఇంటికాడ ఉదయమే లేవాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, భోజనం వండాలి, నీకు టిఫిన్ బాక్స్ కట్టియాలి, నేను పంపించాలి, తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ నీకు వంట పెట్టాలి, ఇవన్నీ కూడా పనులు చేయాలి, మళ్ళీ ఇంట్లో అంతా కూడా నీట్గా ఉంచాలి. నీకేం అర్థమవుతుంది నా బాధ, ఓన్లీ మాత్రం వచ్చి నన్ను తిరుగుతావు అని భార్య భర్త మీద కూడా సనుక్కుంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత న్యూస్ పెట్టుకొని చూసామనుకోండి, ఆ న్యూస్లో రాజకీయ నాయకులు చేసేటువంటి విషయాలు చూసి వీడు అస్సలుగా ఉండొద్దు, వీడికి ఖచ్చితంగా పోవాలి, ఎమ్మెల్యే ఈ యొక్క అధికారం నుంచి పోవాలి, అప్పుడే దేశం బాగుపడుతుంది, అప్పుడే మన ప్రజలు బాగుపడతారని ఆ యొక్క రాజకీయ నాయకుడి గురించి కూడా సనుక్కుంటాం. అదేవిధంగా సంఘంలో ఎవరైనా సరిగా లేరనుకోండి, సరిగా మాట్లాడలేదనుకోండి, ఆయన గర్వం బాగా విరిగిపోయింది, మొదటిదాకా మంచిగా మాట్లాడిండు, ఇప్పుడు అస్సలుగా మాట్లాడతలేడు అని మన సంఘ సభ్యుల మీద కూడా సనుక్కుంటాం. చివరిగా పాస్టర్ మీద కూడా, పాస్టర్ ఏమైనా మాట్లాడినాడు అనుకోండి, ఏదైనా నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, చూసినావా పాస్టర్ గారు మొత్తం ఆయన నడిపిస్తున్నాడు, ఎవరినేం అడుగుతలేడు అని పాస్టర్ మీద కూడా సనుక్కుంటాం. ఇలా ఎప్పుడు కూడా అన్ని సందర్భాల్లో రోజులో చాలా సార్లు మనం సనుక్కుంటాం. అసలు సనుక్కోవడం మన జన్మ హక్కు అన్నట్టుగా అసలు మనము ఏం చేస్తామంటే సనుక్కుంటాం అన్నట్టు. ఈ విధంగా చాలా సందర్భాల్లో మనం సనుక్కుంటాం. ఇంతకీ మనం ఎందుకు సనుక్కుంటాం, ఎందుకు కంప్లైంట్ చేస్తుంటాం, అసలు సనుక్కోకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి అనేది మనము ఆలోచిద్దాం. ఎక్కడ వెళ్ళినా సనుక్కోవడమే, సమాజంలో సనుక్కోవడమే, పని దగ్గర సనుక్కోవడమే, సంఘంలో సనుక్కోవడమే, అన్ని ప్రదేశాల్లో అన్ని చోట్ల సనుక్కోవడమే. ప్రియులారా, ఈరోజు మన వాక్య భాగంలో మనం చూడబోతున్నాం, ఇశ్రాయేలు కూడా మోషే మీద, దేవుని మీద వాళ్ళు సనుక్కున్నారు. ఇంతకీ వాళ్ళు సనుక్కోవడానికి కారణం ఏంటి, మరి మనం కూడా మన అనుదిన జీవితాల్లో మనం సనుక్కోవడానికి కారణం ఏంటి అనే కారణాలు ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మరి సనుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా మనము పరిశీలన చేద్దాం. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయం, నిర్గమకాండము 15వ అధ్యాయము 22 నుంచి 27 వచనాల వరకు మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుంచి 27 వచనాలు చూద్దాం. ప్రియులారా, ఈ వచన భాగాలు చదవకన్నా ముందు చిన్నగా బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తాను, ఏం జరిగిందో మీకు చెప్తాను. 400 సంవత్సరాలు ఐగుప్తీయుల బానిసత్వంలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. అప్పుడు దేవుడు వారి పట్ల కృపను చూపించి వారి యొక్క ఏడుపును విని దేవుడు ఐగుప్తుల యొక్క బానిసత్వం నుంచి ఇశ్రాయేలీయులని విమోచించినప్పుడు మరి వాళ్ళు ఎడారిలో నడుస్తున్నప్పుడు వారికి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వాళ్ళకి తోడుగా ఉండి వారిని అరణ్యంలో వారిని నడిపింపజేస్తూ, అదేవిధంగా ఒకానొక ప్రదేశానికి వచ్చినప్పుడు ముందు ఎర్ర సముద్రము, వెనకాల ఐగుప్తీయులు వాళ్ళని చంపడానికి బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఆయన చేసి ఆ ఆరిన నేల ఏర్పరిచి ఆరిన నేల మీద దేవుడు ఇశ్రాయేలు నడిపించిన
తర్వాత ఐగుప్తులు వారిని తరుముతున్నారు కాబట్టి ఆ ఎర్ర సముద్రంలోనే వారిని ముంచివేసి వాళ్ళని చంపేసిన తర్వాత ఇశ్రాయేలులకి దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించిన తర్వాత ఆ దేవుడు ఇచ్చినటువంటి విజయాన్ని బట్టి ఇశ్రాయేలులు ఎంతో సంతోషంతో స్తుతిగానాలు చేస్తూ దేవుణ్ణి స్తుతించిన తర్వాత ఆరాధించిన తర్వాత ఒక 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఏం జరిగిందో ఈ రోజు మనం వాక్య భాగంలో ఈ వచన భాగాల్లో చూస్తాం. ఈ ఎర్ర సముద్రాన్ని దాటెళ్ళారు, 3 రోజులు అయింది అంతే. 3 రోజులు ప్రయాణం చేశారు. ఆ సమయంలో ఏం జరిగిందో ఈ రోజు మనం వాక్య భాగంలో మనము చూడబోతున్నాం ప్రియులారా. అయితే ఈ యొక్క అంతకన్నా గడిచిన వారంలో మనం చూసాం, ఎర్ర సముద్రమును దాటింపజేసిన తర్వాత ఇశ్రాయేలులు ఏమని పాడబడారు యెహోవాకు? యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను, ఆయన నా దేవుడు, ఆయన్ను వర్ణించెదను, ఆయన పితరుల దేవుడు, ఆయనను మహిమనుతించెదను. 3వ వచనంలో యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు అని ఎంతోగానో స్తుతి కీర్తనలు పాడారు, స్తుతించారు, ఆరాధించారు కదా. ఇది జరిగిన కేవలము 3 రోజులకు మాత్రమే. వాళ్ళు ఈ పరిస్థితుల్లో వాళ్ళకి శ్రమ ఎదురుగానే దేవుడు తమ జీవితంలో ఏం చేశాడో మర్చిపోయారు. కానీ వాళ్ళ ముందున్న చిన్న సమస్యను బట్టి దేవుని మీద, మోషే మీద సనుక్కోవడం అనేది వాళ్ళు చేశారు. పిల్లల మన జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంటాడు. కానీ ఆ గొప్ప కార్యాలు మనకు గుర్తురావు. సమస్య వచ్చినప్పుడు ఏదో చిన్న జ్వరం వచ్చింది అనుకోండి, దేవుడు ఇంతవరకు నిన్ను ఎలా ఆయుష్ ఇచ్చాడో, ఎలా పోషించాడో, ఎలా నిన్ను సంరక్షించాడో గుర్తుకు రాదు మనకి. ఏం గుర్తుకొస్తాడంటే ఈ జ్వరమే గుర్తుకొస్తుంది. గుర్తుకొచ్చి ఆ జ్వరాన్ని బట్టి దేవా నేను ఏ పాపం చేసినా, నీకు ఏం అన్యాయం చేసినా అని దేవుని మీద నిందలు వేస్తాం. మనం కూడా ఇశ్రాయేల్ లాగానే స్పందిస్తుంటాం. మరి దేవుడు ఈ సనుక్కుంటున్నటువంటి ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు, ఏం చేశాడు వాళ్ళతో? మరి సనుక్కుంటున్నటువంటి మనము కూడా అంటే దేవుడు ఇశ్రాయేలు చేసినటువంటి విషయాలను గమనించడం ద్వారా మనము కూడా మరి ఏ విధంగా సనుక్కోకుండా ఉండాలి అనే విషయాలను కూడా, గుణపాఠాలను కూడా ఈ యొక్క వచన భాగాల్లో మనం నేర్చుకోబోతున్నాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుంచి 27 వచనాల వరకు. నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుంచి 27 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. 22వ వచనం, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచింది. అచట మారా అను పేరు కలిగిన ప్రజలు మేమేమి తాగుదమని మోషే మీద సనుగొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తర్వాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. చూడండి ప్రియులారా, ఈ యొక్క నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే ఇంతవరకు ఈ నిర్గమకాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 40 అధ్యాయాలు ఉన్నాయి కదా. ఈ 40 అధ్యాయాలు 3 భాగాలుగా మనం విభజిస్తే మొదటి 13 అధ్యాయాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఉన్నటువంటి చరిత్ర. మొదటి నుంచి 13 అధ్యాయాలు. 14 నుంచి 18 అధ్యాయాల్లో ఇశ్రాయేలీయులు ఎడారిలో ఉన్నప్పుడు జరిగినటువంటి సందర్భాలు. 14 నుంచి 18. 19 నుంచి 40 అధ్యాయాల్లో ఇశ్రాయేలీయులు సీనాయి పర్వతం దగ్గర ఉన్నటువంటి జరిగినటువంటి చరిత్ర. ఇది 3 భాగాలుగా ఈ యొక్క ప్రదేశాలను బట్టి విభజిస్తే 3 భాగాలుగా ఈ నిర్గమకాండాన్ని మనం చూస్తుంటాం. ఈ రోజు మనం చూడబోయేది ఇశ్రాయేలీయులు ఎడారిలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనని ఈ వచన భాగాల్లో మనము చూస్తుంటాం. ప్రియులారా చూడండి, దేవుడు ఇశ్రాయేలీయులని ఐగుప్తీయుల యొక్క బానిసత్వం నుంచి విమోచించి వాగ్దానం చేయబడినటువంటి
మరి కానాను దేశంలోకి నడిపింపజేస్తున్నప్పుడు వారిని సమీపంగా ఉన్నటువంటి త్రోవ గుండా వారిని తీసుకెళ్ళలేదు. సమీపంగా ఉన్నటువంటి త్రోవ గుండా తీసుకెళ్తే వాళ్ళు ఎన్ని రోజులు చేరుతారు కానాను దేశానికి? ఎన్ని రోజుల్లో చేరుంటారు? 2 నుంచి 3 రోజుల్లోనైనా చేరుంటారు, సమీపంగా ఉన్నటువంటి దారి గుండా తీసుకెళ్తే. కానీ ఇప్పుడు దేవుడు ఎన్ని సంవత్సరాల గుండా తీసుకెళ్లాడు? 40 సంవత్సరాల ప్రయాణం అంతా కూడా తిప్పాడు. ఎందుకు ఈ విధంగా దేవుడు 40 సంవత్సరాలు మరి పట్టేలా ఎందుకు అంత దూరం దారి గుండా ఎందుకు తీసుకెళ్ళాడు దేవుడు అని అంటే ఏమనుంది? మనం ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఏమనుందంటే, మరియు నీవు ఆయన ఆజ్ఞలో గైకొందువో లేదో నిన్ను పరిశోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, ఎందుకు దేవుడు ఈ 40 సంవత్సరాల దారి గుండా ఇశ్రాయేలును తీసుకెళ్లారంటే వారి హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి, వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు 40 సంవత్సరాల ప్రయాణం ఉన్నటువంటి దారి గుండా వారిని తీసుకెళ్లాడు అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. ప్రియులారా చూడండి, ఇశ్రాయేలులో ఉన్నదేంటి? అసలు వాళ్ళు నిజమైన విశ్వాసం ఉందా లేదా, వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారా లేదా అనే విషయాలను తెలియజేయడానికి దేవుడు ఈ 40 సంవత్సరాల దారి గుండా తీసుకెళ్ళాడు. ఈ సందర్భంలో మనం చూస్తే ప్రియులారా చూడండి, ఈ సందర్భంలో మనం చూస్తే మనకు బయటపడింది, ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిన తర్వాత పాటలు పాడారు, 3 రోజులే ప్రయాణం చేశారు. 3 రోజులే ప్రయాణం చేసిన తర్వాత నీళ్లు దొరకలేదు. నీళ్లు దొరికినప్పుడు వాళ్ళు ఏం చేశారు? సనుక్కున్నారు. చూడండి, నీళ్లు లేనప్పుడు వాళ్ళు ఏం చేశారో ఆ సందర్భంలో అసలు ఏం జరిగిందో 3 సందర్భాలని మనం చూడబోతున్నాం. లేకపోతే 3 సంఘటనలు, 3 విషయాలని మనం మీకు వచ్చిన బాలో చూస్తాం. మొదటిది సమస్య, అది 12 నుంచి 23 వచనాలు చూస్తుంటాం. 12 నుంచి 23 వచనాల్లో సమస్య చూస్తుంటాం. రెండవదిగా సనుగు, ఇది 24వ వచనంలో చూస్తుంటాం. మూడవదిగా సహాయం, ఇది 25 నుంచి 27 వచనాల్లో చూస్తుంటాం సనుగు. ఓకేనా? మొదటిగా సమస్య, అసలు సమస్య ఏంటి? 22 నుంచి 23 వచనాలు చూస్తాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. చూడండి, షూరు అరణ్యం అనేది ఎక్కడ ఉంటుందంటే ఐగుప్తీలకు మరియు సీనాయి పర్వతముకు మధ్యలో ఉంటుంది ఇక షూరు అనేటువంటి ప్రదేశం. ఈ షూరు అనే పదమునకు అర్థం ఏంటంటే గోడ అని అర్థం, బలముగా కట్టబడినటువంటి ఒక గోడ అని అర్థం. ఆ ప్రదేశానికి వీళ్ళు చేరారు. అయితే ఈ అరణ్యములో నుండి 3 దినములు ప్రయాణం చేశారంటే దాదాపుగా వాళ్ళు 58 కిలోమీటర్ల నుంచి 72 కిలోమీటర్లు ప్రయాణం చేశారు ఆ 3 రోజులలో. అయితే అప్పుడు వారు మారా అనే ప్రదేశానికి చేరారు. ఈ మారా అనే పదానికి అర్థం ఏంటంటే చేదు అని అర్థం. అయితే ఆ నీళ్ళన్నీ కూడా చేదుగా ఉన్నాయి. ఎందుకు చేదుగా ఉన్నాయనంటే కొంతమంది ఏం చెప్తారంటే ఆ నీళ్ళల్లో ఎక్కువగా కెమికల్స్ ఉండడాన్ని బట్టి కూడా అవి చేదుగా ఉన్నాయి అని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే ఈ మారా అనే పదము నయోమి మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత మోయాబు దేశంలో అంతా కూడా నష్టపోయి మరలా తిరిగి బెత్లెహేమునకు వచ్చిన తర్వాత బెత్లెహేములో ఉన్న వారందరూ కూడా ఈమె నయోమి కదా అని అన్నప్పుడు నయోమి ఏమన్నది? నన్ను నయోమి అనక మారా అనండి అన్నది కదా. సో ఈ మారా అనేటువంటి మాట మనకు ఈ సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. అంటే మారా అంటే చేదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. 3 రోజులు ఎడారిలో ప్రయాణం చేస్తూ నీళ్ళు లేకుండా ఉండడం అంటే మామూలు విషయం కాదు. బహుశా మీరు అనుకోవచ్చు 3 రోజులు మేము ప్రయాణం చేసినా మేము దేవుడి మీద మాత్రం సనుక్కోము, మేము చాలా విశ్వాసులం అని బహుశా మీరు అనుకోవచ్చు. ఇశ్రాయేలు స్థానంలో నేనే ఉంటే ఆ విధంగా చేసేవాడిని కాదు అని మీరు అనుకోవచ్చు. కానీ వాస్తవానికి మీరు కూడా సనుక్కుంటారు. 3 రోజులు ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీళ్లు లేకుండా ఉంటే
సనుక్కోరంటారా? దేవా నీళ్ళు లేక మేము చచ్చిపోయాం కాదు, కానీ నీ మీద మాత్రం నిందలేయం, నీ మీద మాత్రం మీరు సనుక్కోమంటారా? అంత మంచి విశ్వాసాలు ఎవరున్నారా మన మధ్యలో? మనం కూడా ఇస్రాయేల్ లాగానే సనుక్కుంటాం. పిల్లరా, ఆ పరిస్థితులు గమనించండి. అంతమంది లక్షల మంది ఇశ్రాయేలులు ఎడారిలో నడుస్తున్నారు. ఎటు వెళ్ళాలో తెలియదు, ఎటు ప్రయాణం చేయాలో తెలియదు. ఎడారిలో నడవడం ఒకసారి గమనించండి. అబుదాబి దాటిన తర్వాత మొత్తం ఎడారి ఉంటుంది కదా, ఆ ఎడారిలో మీరు ఎంతసేపు నడవగలుగుతారు నీళ్ళు లేకుండా? ఒక 2-3 గంటలు నడిచిన తర్వాత వెంటనే అబ్బా నీళ్ళు కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు 3 రోజులు నీళ్ళు లేకుండా ప్రయాణం చేశారు. ఇది చాలా కష్టమైన పని. ఆ జనులలో చిన్నపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, రోగంతో ఉన్న వాళ్ళు ఉంటారు, ఎన్నో పశువుల మందలు అవి ఉంటాయి. ఇవన్నీ కూడా 3 రోజులు నీళ్ళు లేకుండా ప్రయాణం చేయడం అంటే మామూలు విషయము కానే కాదు. ఎడారిలో ఎంత ఎండ ఉంటుందో మనకు తెలుసు, ఎందుకంటే మనం కూడా ఎడారిలో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఏసీలు ఉన్నాయి, అప్పుడు ఏసీలు ఉన్నాయా? వాళ్ళు ఇంతకీ ఎడారిలో ఏదైనా నీడ కింద ఉందాం, చెట్టు నీడ కింద ఉందామంటే ఎడారిలో చెట్లు ఉంటాయా? చెట్లు కూడా ఉండవు నీడకు ఉందామంటే. అలాంటి పరిస్థితి, వాళ్ళు అంత ప్రయాణం చేస్తారు. పిల్లరా, మనం గమనించినట్లయితే ఇంతకీ నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేశాను, ఏంటి అసలు మనుషులు నీళ్లు లేకుండా ఎన్ని రోజులు బతుకుతారు అని సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే ఏమని చెప్పిందంటే 3 రోజులు మాత్రమే. 3 రోజులు అయితే మినిమం 3 రోజులు బతుకుతారు నీళ్ళు లేకుండా. అంతకంటే ఎక్కువగా బ్రతికితే కొన్ని రోజులు బ్రతకవచ్చు, కానీ మోస్ట్లీ చాలా మంది 3 రోజులే సరిపోతాయి చనిపోవడానికి నీళ్ళు లేకుండా అని ఇంటర్నెట్లో చూడడం జరిగింది. అంటే వీళ్ళు 3 రోజులు ప్రయాణం చేశారు. అంటే వాళ్ళు చావు బతు పరిస్థితుల్లో ఉన్నారు. నిజంగా వాళ్ళు కొంతమంది చనిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. ఇంకా 3-4 రోజులు అయిందనుకోండి, చాలా మంది చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అది తీవ్రమైనటువంటి సమస్య. ఎడారిలో భయంకరంగా ఎండబడుతుంది. కాసేపు రెస్ట్ తీసుకుందామని కూడా రెస్ట్ తీసుకోవాలి ఎక్కడ కూడా, ఎందుకంటే మొత్తం ఎండనే. ఇంకోటి గమనించండి, పైన ఎండ, కింద ఇసుక. ఇసుక ఎంత వేడి ఉంటుంది ఎండకి? మామూలు వేడిగా ఉండదు. చాలా ఇంకా భయంకరమైనటువంటి పొక్కులు కూడా వస్తాయి ఆ ఇసుకలో నడుస్తుంటే కదా. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. చూడండి, అలాంటి పరిస్థితుల్లో అంటే ఒకవేళ మనం దూరం నుంచి చూస్తున్నాం అనుకోండి, బహుశా మనం అనుకోవచ్చు, దేవా అసలు ఎందుకు ఇశ్రాయేల్ అంతగానం కష్టపెట్టావు నువ్వు? 3 రోజులు నీళ్ళు లేకుండా ఎందుకు శిక్షించావు? చిన్నపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, రోగులు ఉన్నారు, వారందరి పరిస్థితి ఏం కావాలి? ఎందుకు దేవా వాళ్ళని ఆ విధంగా కష్టపెట్టావు అని బహుశా మనలో కొంతమంది ప్రశ్నించవచ్చు. కానీ ప్రియులారా గమనించండి, దేవుడు మన విశ్వాసానికి పెట్టేటువంటి పరీక్షలు అలానే ఉంటాయి. ఏదో అంత సింపుల్గా ఉండవు. మన విశ్వాసానికి కూడా చాలా భయంకరమైనటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మన ఉద్యోగం పోవచ్చు, కొన్నిసార్లు మన ప్రియులైన వారు, మన కుటుంబంలో ఉన్న వారు చనిపోవచ్చు, మనకి అనారోగ్యం రావచ్చు. మన విశ్వాసానికి కలుగు సమస్యలు కూడా, పరీక్షలు కూడా పెద్దగానే ఉంటాయి. కానీ వాటిలో మనం నిలబడుతున్నామా లేదా అనేదే ఇక్కడ పరీక్ష. ప్రియులారా, ఒక విషయం గమనించాలి. అన్ని బాగా ఉన్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచడం ఎవరైనా ఉంచుతారు. అన్ని బాగా ఉన్నాయి, నీకు ఉద్యోగం ఉంది, కారు ఉంది, మంచి కుటుంబం ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, దేవుని నమ్ము అంటే నమ్ముతాలే, నో ప్రాబ్లం. దేవుని యందు నమ్ముతాం, ఈజీగా నమ్మేస్తాం. కానీ నీకు సమస్యలు ఉన్నప్పుడు, నువ్వు అప్పుల బాధల్లో ఉన్నప్పుడు, నీ ఉద్యోగం కోల్పోయినప్పుడు, నీ కుటుంబంలో నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారు చనిపోయినప్పుడు, నిన్ను ప్రజలు నిందిస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు, అప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతారా? ఆ పరిస్థితుల్లో దేవుని యందు విశ్వాసం మీకు ఉంటుందా? కష్టం. ఈ నెలలోనే ఒక ప్రముఖ దైవజనుడు మరి ప్రకాష్ గంటెల క్రీస్తునందు మరి మరణించారు. మన అందరూ తెలిసినటువంటి విషయం. ఆయన వాక్యాన్ని నమ్మకంగా బోధించేటువంటి మంచి దైవజనుడు. అయితే ఆయన అంత మంచి దైవజనుడు, దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలు క్యాన్సర్తో బాధపడ్డాడు. కానీ ఆయన చెప్పాడు, ఒక్కసారి కూడా ఆయన దేవా నా క్యాన్సర్ని తీసేయి దేవా అని ప్రార్థించలేదంట. దేవా నేను ఇంత గొప్ప పరిచయం చేస్తా, ఎందుకు నాకు ఇన్ని శ్రమలు ఇచ్చావు, ఎందుకు ఈ క్యాన్సర్ నాకు ఇచ్చావు అని దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆయన ప్రశ్నించలేదంట. ప్రియులారా, అంత భయంకరమైనటువంటి సమస్య గుండా వెళుతున్నా, తాను ఎప్పుడు మరణిస్తాడో తెలియదు, అయినా కూడా దేవుని ఎప్పుడు నిందించలేదు. నన్ను స్వస్థపరచును దేవా అని కూడా ప్రార్థన చేయలేదట ఆయన దేవుని కూడా ఎప్పుడు నిందించలేదు. ఆయన ఒక మాట అంటాడు, ఏమంటాడంటే శ్రమ లేకపోతే భక్తికి నాణ్యత లేదు అంటాడు.
శ్రమలు లేకపోతే అసలు మన భక్తికి నాణ్యత లేదు. నాణ్యత గల విశ్వాసం కానీ మన భక్తి కూడా శ్రమ లేకపోతే ఉండదు. మీదనే ఉంటుంది అన్నట్టు మన విశ్వాసం అంతే. కానీ శ్రమలు ఏం చేస్తాయంటే మనల్ని ఇంకా బలంగా తయారు చేస్తాయి. దేవుళ్ళు మన విశ్వాసాన్ని ఇంకా బలపరుస్తాయి. ఇంకా నాణ్యత గల విశ్వాసంగా శ్రమను మనల్ని తయారు చేస్తాయి. పిల్లల బైబిల్లో మనం చూస్తే చాలా మంది సమస్యలు గుండా శ్రమల గుండా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువగా దేవునికి దగ్గరగా అయ్యారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు కూడా చాలా సమస్యల గుండా వెళ్ళారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణానికి వెళుతున్నప్పుడే ఆయన మాకు తెలియదని పారిపోయారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత బూది గంతంలోకి వెళ్ళి దేవుని యొక్క సువార్తను గొప్పగా వాళ్ళు ప్రకటించారు. బైబిల్లో చూసినట్లయితే ఎంతో మంది శ్రమల గుండా వెళ్ళి దేవుని కోసం బలంగా వాడబడిన వారు ఎంతో మంది ఉన్నారు. శ్రమల ద్వారా తమ విశ్వాసంలో బలంగా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. పిల్లరా, కొంతమంది ఏం చేస్తుంటారంటే శ్రమలు రాగానే కొంతమంది ఏం చేస్తారంటే దేవుని వదిలేస్తారు. అసలు శ్రమలు అనేవి నిజమైన విశ్వాసులు ఎవరు కాదో నిరూపిస్తాయి. కొంతమంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఉంటారు. జ్వరం వచ్చిందనుకోండి, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినా కూడా తగ్గలేదనుకోండి, ఒక వారం అయినా తగ్గలేదనుకోండి, ఏం చెప్తారు? ఎందుకు అంతగానో వెయిట్ చేస్తున్నారు మీరు? ఆ ఊరికి వెళ్ళండి, ఆ ఊరిలో ఒక తాయెత్తు కడతారట, ఆ తాయెత్తు కట్టించుకోండి, ఆ మంత్రం చేయించుకోండి, ఇంకెన్ని రోజులు చూస్తారు ఎలా అని చెబుతారు. మీరు ఏం చేస్తారు? అవును కదా, వారం అవుతుంది, వారం 10 రోజులు అవుతుంది, దేవుడు స్వస్థపరుస్తలేడు, హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యం వస్తలేదు, కాబట్టి తాయెత్తు కట్టించుకుంటా అని వెళ్తుంటారు. పిల్లగా సమస్యలు బాధలు రాగానే కొంతమంది చేస్తారంటే మా కుటుంబంలో నేను ప్రాణంగా ప్రేమించిన మా నాన్నగారు చనిపోయారు, దేవుడు లేడు, ఎవరు లేరు అని నాస్తికులుగా అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పిల్లరా, సమస్యలు నిజంగా మనం క్రైస్తవులమా కాదా అనేది మనకు తెలియజేస్తుంది. పిల్లరా, మీలో చాలా మంది క్రైస్తవులుగా పేరు పెట్టుకొని ఉన్నారు, కానీ నిజంగా మీరు క్రైస్తవులు కాదా అనేది శ్రమలు అనేది తెలియజేస్తాయి. మీరు ఇంకా కూడా చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, ఎందుకంటే ఇంకా మీకు అంతగానో శ్రమలు రాలేవు కావచ్చు. కొంతమందికి ఇంకా మీరు శ్రమలు కొంతమంది ఎదుర్కోలేరు కావచ్చు. శ్రమలు ఎదుర్కోలేరు కాబట్టి మీకు ఏం బాధలు లేవు కాబట్టి ఓకే క్రైస్తవులుగా నేను ఉంటున్నాను ఓకే అని అనుకుంటున్నారు. కానీ కొంతమంది శ్రమలు వచ్చినప్పుడు మీరు నిజమైన క్రైస్తవులు కాకపోతే శ్రమలు నిరూపిస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? తాయిత్తులైనా మంత్రాలైనా కానీ లేకపోతే నా దేవుడే లేడు అని నాస్తికులుగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే శ్రమలు మన నిజ స్వరూపాన్ని బయటపడతాయి. శ్రమలు మన నిజమైన విశ్వాసాన్ని బయటపెడతాయి. ఇశ్రాయేలుల జీవితంలో కూడా దేవుడు వాళ్ళని విమోచించాడు, వాళ్ళు కీర్తనలు పాడారు, సంతోషించారు, నాట్యాలు చేశారు. కానీ ఈ శ్రమలు అనేది ఇప్పుడు ఏం తెలియజేశాయి? వాళ్ళ యొక్క సనుగులు తెలియజేస్తాయి. దేవుని మీద వాళ్ళు ఏ విధంగా విశ్వాసం ఉంచారో లేదో, అసలు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచారా లేదా అనేది తెలియజేస్తాయి. పిల్లరా, వడ్లను కళ్ళంలో పడుతున్నప్పుడు, వడ్లని గాలి గిట్ల పడుతున్నప్పుడు బలమైన వడ్లేమో కింద పడుతుంది, కానీ పొట్టు ఏం పడుతుంది? పొట్టు ఎగిరిపోతుంది కదా. శ్రమలు కూడా అలాంటిదే. శ్రమలు వచ్చినప్పుడు నిజమైన విశ్వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్థిరంగా ఉంటారు. నిజమైన విశ్వాసులు కారు ఎవరైతే ఉంటారో వాళ్ళు గాలికి కొట్టుకొని పోయేటువంటి పొట్టు వాళ్ళే ఉంటారు. మరి నిజంగా శ్రమలు వస్తే మనం స్థిరంగా ఉంటామా లేదా పొట్టు వల్లే కొట్టుకొని పోతామా? మన విశ్వాసం ఎలాంటిది అది ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, చూడండి, మనం చూసినట్టయితే ఈ శ్రమలు కూడా కొంతకాలం మట్టుకే ఉంటాయి. ప్రియులారా, వాళ్ళు 3 రోజులు మట్టుకే నీళ్ళు లేకుండా ఉన్నాయి, కానీ 3 రోజుల తర్వాత దేవుడు వారికి నీళ్ళని ఇచ్చాడు కదా. ప్రియులారా, శ్రమలు ఎప్పుడు అవే మనకు ఉండవు. ఎప్పుడు దేవుడు ఎప్పుడో ఒకసారి వాటిని మన నుండి తీసివేస్తాడు. ఆయన సమయం కోసం మనం వెయిట్ చేయాలి. ఈ వారంలో ఒక వ్యక్తితో నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంకా ప్రమోషన్ రావట్లేదు, ఇంకా అవకాశం రావట్లేదు, నాకు ఇంకా ఎన్ని రోజులు దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నాకు సాయం చేయట్లేదు అని బాధపడుతున్నాడు. ఇంకా బాధపడుతున్నాడు అంటే ఇంకా అసలు అంటే నాకు ప్రమోషన్ వస్తేనే నేను చర్చికి వస్తా, నాకు జాబ్ వస్తేనే చర్చికి వస్తా అని అంటున్నాడు ఆ వ్యక్తి. ఇప్పుడు చాలా మంది విశ్వాసాలు అలానే చాలా మంది ఉంటారు మన దగ్గర. ఏంటంటే దేవుడు నాకు ఇది చేస్తేనే నేను దేవుని సంఘానికి వస్తా, లేకపోతే రాను. ఇలా ఉంటుంది మన విశ్వాసం. పిల్లరా, ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది.
నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. చూడండి ఇక్కడ ఏమనుంది? నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నానని చెప్తున్నాడు. తర్వాత చూడండి, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్తున్నాడు. పిల్లరా, ఈ దేవుడు ఈ లోకమును జయించున్నాడు కాబట్టి శ్రమలలో మీరు ధైర్యంగా ఉండండి, స్థిరులుగా ఉండండి. ఆయన తప్పకుండా మీకు సహాయం చేస్తాడు, మీ కృపను గ్రహిస్తాడు అనే విషయాన్ని మీరు గమనించండి. ఇది మొదటిది, సమస్య. రెండోది, సమస్య ఏర్పడినప్పుడు సాధారణంగా మనం చేసే పని ఏంటి? ఇశ్రాయేలు చేసిన పని ఏంటి అని అంటే ఒకటి ఏంటిది? సనుక్కోవడం. చూడండి 24వ వచనం. 24వ వచనం చూస్తే, ప్రజలు మేమేమి తాగుదమని మోషే మీద సనుగుకొనగా. చూడండి, సముద్రము దాటి కేవలం 3 రోజులు మాత్రమే అవుతుంది. దేవుని యొక్క గొప్ప శక్తి చూశారు. ఐగుప్తు దేశంలో ఆ తెగుళ్లను తమ కళ్ళారా చూశారు. దేవుని యొక్క బలమైన చెయ్యి ఏ విధంగా వారిని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చిందో వారు కళ్ళారా చూశారు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఉండడం తమ కళ్ళ ముందే వాళ్ళు దేవుణ్ణి చూశారు, అగ్నిస్తంభంలోను మేఘస్తంభంలోను. కానీ వెంటనే అదంతా కూడా మర్చిపోయి నీళ్లు లేనప్పుడు దేవుని మీద ఇక్కడ సనుకోవడం మనం కూడా చూస్తుంటాం. 3 రోజులు ఎడారిలో ప్రయాణం చేశారు, కానీ వాళ్ళు తాగడానికి నీళ్లు లేవు. చివరిగా మారా ప్రదేశానికి వాళ్ళు వచ్చారు. ఈ మారా నీళ్ళన్నీ కూడా చేదుగా ఉన్నాయి అని మనం విషయాన్ని చూసాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సమస్య ఏంటంటే అక్కడ నీళ్లు చేదుగా ఉండడం కాదు సమస్య. సమస్య ఏంటంటే వాళ్ళ హృదయాలు చేదుగా ఉండడమే సమస్య. వాళ్ళ హృదయాల్లో చేదు ఉంది, వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారు. అదే వీళ్ళకు ఉన్నటువంటి సమస్య. సనుక్కోవడం అనేది వాళ్ళలో ఉన్నటువంటి సమస్య. చూడండి, ఇశ్రాయేలు చేసినటువంటి పని ఏంటంటే ఇక్కడ నీళ్లు లేనప్పుడు వెంటనే సనుక్కున్నారు. కానీ మోసే చేసిన పని ఏంటి? ప్రార్థించాడు కదా, యెహోవాకు ప్రార్థించాడు. సమస్యలు ఎదురవుతున్నప్పుడు, బాధలు ఎదురవుతున్నప్పుడు వెంటనే సనుక్కోవడం కాదు. దేవా ఎందుకు చేశావు ఇది, లేకపోతే నా సంఘ నాయకుల మీద మనం సనుక్కోవడం కాదు, వాళ్ళని ఎదిరించడం కాదు. మొదటిగా మన స్పందన ఏముండాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశాడు. చూడండి, ఆయన వెంటనే దేవునికి తిరిగి ఆయన ప్రార్థన చేయడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. పిల్లరా, చాలాసార్లు మన జీవితంలో కూడా సమస్యలు బాధలు ఎదురవుతున్నప్పుడు ఏం చేస్తామంటే దానికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఏం చేస్తాం? వెంటనే తిట్టేస్తాం. నీ వల్లే మొత్తం అని వాళ్ళని తిడతాం, సనుక్కుంటాం, వాళ్ళని వీలైతే కొడతాం కూడా దగ్గర ఉంటే. వాళ్ళ మీద కోపాలు పెంచుకుంటాం, కక్షలు పెంచుకుంటాం. సమస్య ఏర్పడగానే సమస్యకు కారణమైన వారిని వెంటనే తిట్టేస్తాం. కానీ ఎప్పుడైనా సమస్య ఏర్పడినప్పుడు, దేవా ఈ సమస్య మాకు ఏర్పడింది, దయచేసి మీ కృప అనుగ్రహించి ఈ సమస్య నుండి బయటకు రావడానికి మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తామా? చాలా తక్కువ మంది. మన కోపాన్ని, లోపల ఉన్నటువంటి కక్షను, లోపల ఉన్నటువంటి కోపాన్ని వెంటనే మన భార్య మీదనైనా, భర్త మీదనైనా, పిల్లల మీదనైనా, ఎవరి మీదనైనా చూస్తాం. మొత్తం నీ వల్లే అని ఇతరుల మీద సనుక్కుంటాం, వాళ్ళని తిడుతాం, వాళ్ళని కొడతాం. కానీ సమస్య ఏర్పడినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తామా? ఇక్కడ చూడండి, మోషేనైతే సమస్య ఏర్పడగానే ప్రార్థన చేశాడు, దేవునికి ప్రార్థన చేశాడు. కానీ ఇశ్రాయేలులు సనుక్కున్నారు. పిల్లరా, మీ పిల్లలు మీ మాట విన్నప్పుడు వెంటనే మీ భార్యను తిడతారు. కానీ మీ భార్యను తిట్టడం కాదు, మొత్తం నీ వల్లే, నువ్వు పిల్లలు ఇళ్ళలో తెచ్చావు కాబట్టి పిల్లలు నా మాట వినట్లేదు అని భార్యను తిడుతూ ఉంటాం. అదేవిధంగా మరి పని ప్రదేశంలో కూడా బాస్ మీకు ఎక్కువ పని చెప్పాడు అనుకోండి, డబ్బులు సరిగా ఇవ్వలేదు అనుకోండి, వెంటనే బాస్ని తిట్టేస్తాం. ఇంత పని చేయించుకుంటాడు, డబ్బులు సరైన జీతం ఇవ్వడు, సరైన రోజుకి ఇవ్వడు నాకు అని బాస్ను మనం తిట్టుకుంటాం. పిల్ల చాలా అంటే మన జీవితంలో ఇంతకి మనని మనం కూడా తిట్టుకుంటాం కొన్నిసార్లు. మన జీవితంలో విజయం సాధించినప్పుడు, మనం మంచిగా ఏదైనా ఎగ్జామ్ రాయినప్పుడైనా, ఏదైనా ఇంటర్వ్యూ సరిగా చేయనప్పుడైనా మనం తిట్టుకుంటాం. కొంతమంది డిప్రెషన్కి వెళ్తుంటాం. కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఇతరులను తిట్టకుండా, ఎవరి మీద మనం కోపం చేయించకుండా ప్రార్థన చేయడం మంచిది అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆ మంచిది మీరు చేస్తున్నారా?
ఒకసారి ఆలోచించండి. ఇంతకీ మనం ఈ సనుక్కోకుండా ఉండాలంటే ఎలా సనుక్కోకుండా ఉండాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఈ సనుగులను అని చెప్తే కొన్ని సూత్రాలు మీకు చెప్తాను. మొదలు ఏంటంటే సనుక్కోకుండా ఉండాలంటే మీ పాపములు మీరు గ్రహించాలి. అసలు మీ పాపములు ఏంటి? వెంటనే వేరే వాళ్ళని తిట్టడం కాదు, అసలు మీ పాపాలు ఏంటి అని ఒకసారి మనం గమనించాలి. మన బలహీనతలు ఏంటో. రెండోది ఏంటంటే మన బలహీనతలు తెలుసుకొని ప్రార్థన చేయాలి. దేవా, ఇది జరగడానికి నీవే కారణం, నా బలహీనతలు ఉన్నాయి కాబట్టి నన్ను క్షమించు అని ప్రార్థన చేయాలి. మూడోది ఏంటి అంటే నీ బలహీనతలో సహకరించే నీ రక్షకుని యందు విశ్వాసం ఉంచాలి. దేవా, ఈ బలహీనతలు నాకు ఉన్నాయి, నువ్వే దాని నుంచి నువ్వు బయటపడతావు, తీసుకొని వస్తావు నాన్న, కాబట్టి నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను అని దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నాలుగోది, దేవుడు మీ జీవితంలో చేసేటువంటి గొప్ప కార్యాల గురించి తలపోసుకోవాలి. వెంటనే సమస్య రాగానే దేవుడిని గుణగడం కాదు, సరగడం కాదు. దేవుడు ఇంతవరకు నాకు ఆయుష్ని ఇచ్చాడు, ఇంతవరకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఇప్పుడు ఉద్యోగం పోయినా ఏం కాదులే. దేవుడు చేసినటువంటి మంచి కార్యాలను తలపోసుకోవాలి, ముందు ఉన్న సమస్యను బట్టి సనగడం కాదు. ఐదోది, ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషించాలి. అది సమస్యలోనైనా ఇంకా మంచి విషయంలో అయినా అన్ని విషయాలలో దేవుని యందు సంతోషించాలి. తర్వాత దేవుడు నీకు కావలసిన అవసరాలన్నీ ఆయన నీకు అనుగ్రహిస్తాడు అని నువ్వు నమ్మాలి. పిల్లరా, దేవుడు మనకు తండ్రి, తన పిల్లలకు కావాల్సిన అవసరాలు ఏదైతే ఉన్నాయో ఆయన తగిన సమయంలో తగిన విధంగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన చింత యావత్ అంతా కూడా ఆయన మీద వేయాలి. తర్వాత కృతజ్ఞత హృదయంతో దేవునికి కీర్తనలు పాడాలి. ఎప్పుడూ సమస్యలైనా బాధలైనా సంతోషమైనా ఏదైనా సరే కృతజ్ఞతగానే ఉండాలి దేవునికి. మీరు కాళ్ళు లేనందుకు ఏడుస్తున్నారు, కానీ కొంతమందికి కాళ్ళకు చెప్పులు వేసుకోవడానికి చెప్పుడు కూడా లేవు. మీరు జ్వరం వచ్చిందని ఏడుస్తున్నారు, కానీ కొంతమంది క్యాన్సర్తో ఉండి రేపో మాపో చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు కదా. మనకి ఇల్లు లేదని, అంటే మనకు మంచి పెద్ద బిల్డింగ్ లేదు, 3 అంతస్తుల బిల్డింగ్ లేదు అని మనం ఏడుస్తున్నాం, కానీ ఉండడానికి ఇల్లు లేని, గుడిసె లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనము మనకంటే గొప్పవారితో పోల్చుకొని దేవా నేను వాళ్ళలా ఎందుకు లేను అని మునుక్కుంటాం. నువ్వు నన్ను దీవించవా, నన్ను ఆశ్రమించవా, నా తోటి వాళ్ళు ఎదుగుతున్నారు, నేను ఎదగట్లేదు అని చాలాసార్లు మనము అనుకుంటాం కానీ మరి ఎప్పుడైనా దేవుడు నీ జీవితంలో ఇదివరకు చేసినటువంటి విషయాల గురించి జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తున్నావా, కృతజ్ఞత కలిగి ఉన్నావా అనేది ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఇది రెండోది. అంటే సమస్యలు ఎదురవుతున్నప్పుడు సనుక్కోవడం కాదు, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని యందు ఆధారపడాలి. దేవునికి ప్రార్థన చేస్తే, దేవుని మీద ఆధారపడితే దేవుడు ఏం చేస్తాడు అనేది మూడో సంగతిలో చూద్దాం. దేవుడు ఏం చేస్తాడంటే మూడు చూడండి, సహాయం చేస్తాడు. ఇది 25 నుంచి 27 వచనాలు, 25 నుంచి 27 వచనాలు. ఎవరైనా చదవండి 25 నుంచి 27 వచనాలు. ప్రజలు 15వ అధ్యాయము 25 నుంచి 27 చదవండి. ఇంకా అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడల విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల మీరు ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములను ఏదియూ మీకు రానియని నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఎలీమునకు వచ్చి అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. చూడండి, ఈ వచన భాగాల్లో మనం చూస్తే అసలు సమస్య ఎదురైనప్పుడు మోషే దేవుడికి ప్రార్థన చేశాడు, కానీ ఇశ్రాయేలీయులు సనొక్కున్నారు. మోషే ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? సహాయం చేశాడు వాళ్ళకి కదా. దేవుడు వాళ్ళకి సహాయం చేయడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. చూడండి, మోషే యెహోవాకు మొరపెట్టిన వెంటనే దేవుడు ఏం చేశాడంట? మోషేకు ఒక చెట్టును చూపించాడంట. సమస్య ఏంటండి? వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటి? నీళ్లు ఉన్నాయి కానీ నీళ్లు చేదుగా ఉన్నాయి, అది సమస్య.
కానీ ఇప్పుడు దేవుడు దానికి పరిష్కారం ఏం చూపించాడు? మోషేకి ఒక చెట్టును చూపించాడు. చెట్టు అనేది స్వస్థతకు, మాధుర్యానికి సాదృశ్యంగా బైబిల్లో వాడబడింది. ఇది ఆదికాండం 2:9, న్యాయాధిపతులు 9:11 మనం చూస్తుంటాం. అయితే ఈ చెట్టులో ఎలాంటి మహత్యం లేదు, ఎలాంటి శక్తి లేదు. దేవుని యొక్క శక్తి ద్వారా మాత్రమే ఈ యొక్క మారా అంటే చేదు నీళ్లు మధురంగా మారాయి. ఇక్కడ చూడండి, ఆ యొక్క చెట్టును తీసి దాంట్లో వేయగానే అవి ఏమయ్యంట? మధురముగా అయ్యాయంట. చూడండి, ఏ దేవుడైతే తన యొక్క నోటి మాట ద్వారా మాత్రమే జలములను వేరుపరిచి సర్వ సృష్టిని సృష్టించాడో, ఏ దేవుడైతే నోవాహు సమయంలో జలప్రలయాన్ని కలగజేసి అవిశ్వాసులందరినీ చంపివేసి నోవాహు కుటుంబాన్ని ఏ విధంగా అయితే కాపాడాడో, ఏ దేవుడైతే ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తుల నుంచి ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేసి కాపాడాడో, ఆ దేవుడే చేదుగా ఉన్నటువంటి ఈ మారా నీటిని మధురంగా మార్చాడు. ఆ దేవుడే కారావిందులో నీటిని ద్రాక్షరసముగా మార్చాడు. పిల్లరా, ఇది దేవుని శక్తిలో ఉంది తప్ప ఆ యొక్క చెట్టు కొమ్మలో లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి పిల్లరా. అయితే వాస్తవానికి ఆ చెట్టులో నీటిని మధురంగా మార్చేటువంటి మనం చూస్తుంటాం. సాధారణంగా దేవుడు ఏదైనా అద్భుతాలు చేస్తున్నప్పుడు దేవుడు తన భక్తులకు కొన్ని చేయమని ఆజ్ఞాపిస్తాడు. మన ఎలీషా చూస్తే ఎలీషా ఒక చెట్టు కొమ్మను నీటిలో వేయించి గొడ్డలి పైకి తేలేలా చేశాడు కదా. ఏలియా ఏం చేశాడు? నీటిలో ఉప్పును వేసి ఆ నీటిని మంచినీరుగా మార్చాడు కదా. దేవుడు కొన్నిసార్లు తన భక్తులకి ఇది చేయమని చెప్పాడు, కానీ అక్కడ ఆ ఉప్పులో ఏం లేదు, తర్వాత ఈ యొక్క చెట్టు కొమ్మలో కూడా ఏం లేదు, కానీ కేవలము దేవుని యొక్క మాటలోనే శక్తి ఉందని మరొక్కసారి ఆయన ఇక్కడ రుజువుపరిచాడు. మరి ఎందుకు దేవుడు ఈ విధంగా వారిని పరీక్షిస్తున్నాడు? మరి ఎందుకు ఇట్లా చేదు నీళ్ళు ఎందుకు వారిని పరీక్షించాడు? మంచి నీళ్ళు ఇవ్వచ్చు కదా, చేదు నీళ్ళు ఎందుకు చూపించాడు? మారా నీటిని ఎందుకు పరీక్షిస్తున్నాడు అంటే మనం ఈ వచన భాగాల్లో చూస్తుంటాం ప్రియులారా. ఎందుకంటే వారికి కట్టడాలు నియమించి వారిని పరీక్షించాడు. ఈ వచనాలు చూడండి, ఈ వచనాల్లో మనం చూస్తుంటే 26వ వచనంలో చూస్తే ఏమనుంది? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అనను. ఇంతకు 25వ వచనంలో ఏముందండి? 25వ వచనంలో మనము చివరిగా చూస్తే ఏముంది? అక్కడ ఆయన వారికి కట్టడలను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడు. అక్కడ ఎందుకు కట్టడాలను నియమించాడు? ఎందుకు ఇవన్నీ చెప్పాడు అని అంటే పరీక్ష. వారు నిజంగా ఈ యొక్క ఆజ్ఞలు పాటిస్తారా లేదా, నాకు విధేయత చూపిస్తారా లేదా అని పరీక్షించడానికి దేవుడు అక్కడ టెస్ట్ పెట్టడం జరిగింది. పిల్లరా, దేవుణ్ణి నమ్మడం అంటే చాలా సులువైన పనే. మీరు అందరూ దేవుడు నమ్ముతున్నారు కదా. మరి నమ్మిన మీరు ఎంతమంది వాక్యానికి విధేయత చూపిస్తున్నారు కదా? దేవుని మీద మీరు అందరూ విశ్వాసం ఉంచుతున్నారా కదా? మీ విశ్వాసం మరి శ్రమలు బాధలు ఎదురైనప్పుడు నిజంగా మరి ఆ టైంలో మీరు విశ్వాసం ఉంచగలుగుతున్నారా? పిల్లగా దేవుని నమ్మడము విశ్వాసం ఉంచడం ఈజీయే అని అనుకోవచ్చు, కానీ విధేయత చూపెడుతున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటిస్తున్నామా, గ్రహిస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసం ఉంచడం ఒకటైతే అంగీకరించి దాన్ని వెంబడించడం మరొకటి. మనలో చాలా మంది విశ్వాసం ఉంచే క్రైస్తవులుగానే ఉన్నాం మనం, కానీ క్రీస్తును వెంబడించే క్రైస్తవులుగా లేము. వాక్యాన్ని తెలుసుకునే క్రైస్తవులుగా మాత్రమే ఉన్నాం, కానీ వాక్యానికి విధేయత చూపించే క్రైస్తవులుగా లేము. వాక్యాన్ని తెలుసుకుంటాం, కానీ ఎంతమంది విధేయత చూపెడుతున్నాం కదా? తెలుసుకోవడం వేరు, విధేయత చూపించడం వేరు. విశ్వాసం ఉంచడం వేరు, నిజంగా శ్రమలలో ఆయన పట్టుకోవడం వేరు. మరి ఎంతమందిని కేవలం విశ్వాసం మట్టికే ఉండి మరి క్రియలలో చూపించకుండా ఎంతమంది ఉన్నాం? ఒకసారి మనం పరీక్షలు వేసుకుందాం ప్రియులారా. ఆయన వాక్యానికి విధేయత చూపిస్తారో లేదో, ఆయన ఆజ్ఞలను కట్టడాలను పాటిస్తారో లేదో ఆయన పరీక్షించాడంట. ఇక్కడ కేవలం ఆయన విశ్వాసం ఉంచుతారో లేదో కాదు, ఆయన కట్టడాలను విధులను పాటిస్తారో లేదో
అని ఆయన పరీక్షించాడంట. 26వ వచనం చూస్తే మనము ఇక్కడ యెహోవా రాఫా అనే మాట మనం చూస్తుంటాం. ఏంటి? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. దీన్ని హీబ్రూలో ఏమంటారంటే యెహోవా రాఫా అంటారు. యెహోవా రాఫా అంటే స్వస్థపరిచే యెహోవా అని అంటారు కదా. సో ఇక్కడ చూడండి, కొంతమంది ఏమంటారంటే మనం దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తే మనకు ఎలాంటి అనారోగ్యం రాదు, ఎలాంటి జలుబు రాదు, ఎలాంటి జ్వరం రాదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని ఖచ్చితంగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. కానీ దేవుని నమ్ముకున్న వారికి అనారోగ్యం రాదా? వస్తుంది, మనకు కూడా అనారోగ్యం వస్తుంది. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి? మరి నేను స్వస్థపరిచే యెహోవాను, నువ్వు ఎప్పుడైతే వాక్యానికి విధేయత చూపిస్తావో, ఎప్పుడైతే నా విధులను పాటిస్తావో నిన్ను స్వస్థపరుస్తాను, స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. అర్థం ఏంటి ఇక్కడ? దేవుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు? సరే మనం ఆలోచించాలి ప్రియులారా. దేవుడు ఇక్కడ స్వస్థపరిచేది దేని నుంచి అంటే పాపము నుంచి. ఐగుప్తులకు ఎదురైనటువంటి రోగములు కానీ లేకపోతే ఐగుప్తులకు ఎదురైనటువంటి మరణం నుంచి కానీ స్వస్థపరుస్తానంటున్నాడు. ఐగుప్తులకి వారి యొక్క పాపం వల్ల దేవుని యొక్క శాపం వాళ్ళ మీదకి వచ్చింది. కానీ దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ పాపం అనే శాపం నుంచి నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు. పాపం నుంచి నీకు స్వస్థతను అనుగ్రహిస్తాను అని అంటున్నాడు ప్రియులారా. ఇక్కడ మనం గమనించినట్లయితే మన దేవుడు మనల్ని అనారోగ్యం నుండి, శరీర బలహీనతల నుండి స్వస్థత అనుగ్రహిస్తాడు. దేవుడు తప్పకుండా తన కృపలో మనం జ్ఞాపం చేసుకొని మనకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఆయన స్వస్థపరచని అనట్లేదు, అనుగ్రహిస్తాడు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటంటే భౌతికమైనటువంటి స్వస్థత గురించి కాదు. స్వస్థపరచు యెహోవాను నేనే, యెహోవా రాఫను నేనే అంటే ఇక్కడ భౌతికపరమైనటువంటి స్వస్థత కాదు, కానీ ఆత్మీయపరమైనటువంటి స్వస్థత, పాపం నుంచి స్వస్థత, విడుదల అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఐగుప్తులు దేవుని యొక్క శాపానికి లోనయ్యారు. కానీ దేవుడు ఏమని స్వస్థిస్తున్నాడు? మీరు నా యందు విశ్వాసం ఉంచితే, నా ఆజ్ఞలను మీరు పాటిస్తే వారు పొందినటువంటి పాపం అనేటువంటి మరణం నుంచి నేను విమోచిస్తాను, స్వస్థపరుస్తాను అని చెప్తున్నారు పిల్లరా. చూడండి, ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటనంటే దయచేసి ఎప్పుడైనా మీకు యెహోవాయే స్వస్థపరచు దేవుడు కదా, యెహోవా రాఫా కదా, దేవుడే నన్ను స్వస్థపరచాలి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నేను మెడిసిన్ వేసుకోను అని చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను విన్నాను, ఇక్కడ కూడా అబుదాబిలో కూడా యెహోవా స్వస్థపరుస్తాడు కాబట్టి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నేను మందులు వేసుకోను అని కొంతమంది అంటారు. పిల్లగా అది ముమ్మాటికి అవిశ్వాసం, అది సరైనది కాదు, అది ఒక గుడ్డి నమ్మకం. పిల్లరా, డాక్టర్లకు జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఈ మందులను కనిపెట్టడానికి శాస్త్రవేత్తలకు జ్ఞానం ఇచ్చింది ఎవరు? కాబట్టి మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ మందులు వేసుకోవడం కానీ దేవుని చిత్తమా కాదా? కదా. కాబట్టి ఎప్పుడైనా సరే అనారోగ్యం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు తప్పకుండా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మందులు వేసుకోవాలి. కొంతమంది అంటారు, ఓ నువ్వు మందులు వేసుకున్నావా, నీ దేవుని మీద నమ్మకం లేదా, విశ్వాసం లేదా, నువ్వు మందులు వేసుకున్నావా అని అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ అబుదాబిలో కూడా నేను విన్నాను అలాంటిది. దయచేసి ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేవుడు స్వస్థపరుస్తాడు, తప్పకుండా స్వస్థపరుస్తాడు. ఆ స్వస్థపరచడానికి దేవుడు మనకు డాక్టర్లను ఇచ్చాడు, మందులను ఇచ్చాడు. ఈ వైద్యం ద్వారా, ఈ మందుల ద్వారా దేవుడు మనకు స్వస్థతనిస్తాడు. కాబట్టి దయచేసి మీరు మందులు వేసుకోవాలి, డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మరొకసారి మీకు జ్ఞాపం చేయాలనుకుంటున్నాను. చూడండి, 27వ వచనంలో చూస్తే, తర్వాత వారు ఎలీమునకు వచ్చిరి, అక్కడ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఉండెను, వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. ఎలీము అనేటువంటి పదమునకు అర్థం ఏంటి అని అంటే ప్రియులారా, చెట్టు అని అర్థం. ఏంటండి? చెట్టు అని అర్థం. ఇక్కడ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు అనేవి బహుశా పరిపూర్ణతకి గుర్తు అని అనుకోవచ్చు. ఇశ్రాయేలీయులు ఈ యొక్క నెంబర్స్ ని పరిపూర్ణతగా భావిస్తారు అన్నట్టు. ఇశ్రాయేలీయులు బహుశా ఇది పరిపూర్ణతకి సఫిషియెంట్, ఇది అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వారికి సరిపోయినటువంటి ఆహారం కానీ, నీడ కానీ, నీళ్లు కానీ, దాహం కానీ ఇవ్వడానికి దేవుడు ఈ యొక్క సాదృశ్యంగా ఈ యొక్క నెంబర్స్ పరిపూర్ణతకి సరిపోతాయి అని తెలియజేయడానికి బహుశా ఇవి వాడుండొచ్చు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఈ 12 నీటి బుగ్గలు అనేవి 12 గోత్రాలకి 70 మంది పెద్దలకి సాదృశ్యంగా ఉన్నాయని కొంతమంది అంటారు.
కానీ ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని చెప్పాను కూడా మనకు ఏది కూడా ఆధారం లేదు. కానీ ఒకటి మాత్రం ప్రాక్టికల్గా ఏంటంటే దేవుడు వారికి సరిపోయినన్ని నీటిని కానీ నీడను కానీ ఇచ్చాడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. చూడండి, ఈ వచనంలో మనం చూస్తుంటే మారా నుండి ఎలీమునకు వచ్చినట్టు మనం చూస్తుంటాం. ఆ ఎలీము దగ్గర ఏంటి, వారికి మంచినీరు ఉన్నాయంట. ఈత పండ్లు లభించినట్లు ఈత పండ్లు కూడా అక్కడ ఉన్నాయి వాళ్ళకి. ఈత పండ్లు కూడా వాళ్ళు అంటే ఈత పండ్లు ఇప్పుడు డేట్స్ అంటాం కదా మన ఖర్జూరాలు, అవి కూడా వాళ్ళు తినడానికి కూడా దేవుడు వారికి ఇచ్చాడు. ఈ విధంగా దేవుడు వారికి అక్కడ సహాయం చేశాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటాం ప్రియులారా. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు వారిని మారా అనేటువంటి చేదు అనుభవం గుండా శ్రమల గుండా వాళ్ళని తీసుకెళ్ళినప్పటికీ వెంటనే దేవుడు వాళ్ళకి ఎటు నడిపించాడు? ఎలీము వంటి తీయనైన మధురమైనటువంటి అనుభవాలను ఆయన వారికి అనుగ్రహించాడు. చేదైన అనుభవాల తర్వాత దేవుడు తప్పకుండా మనకు మధురమైనటువంటి అనుభవాలను కూడా పరిస్థితులను కూడా దేవుడు మనకు ఇస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు పిల్లరా. అందుకనే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఏమనుంది? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను అనుంది. శ్రమలు సంభవిస్తే ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. సంతోషంలో ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. ఇలాగా మనం స్పందించాలి అనే విషయాలు మనం చూస్తుంటాం పిల్లరా. చూడండి, ఇక్కడ వారు ఈ ఎలీము ప్రాంతం అనేది వాళ్ళు పొందుకోబోయేటువంటి కానాను దేశానికి కూడా సాదృశ్యంగా ఉన్నది. ఈ కానాను దేశంలో ఎలా ఉంటుందంటే, కానాను దేశం వాగ్దాన దేశం పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి ఉంటుంది అక్కడ కదా. సమృద్ధిమైన నీరు ఉంటుంది, ఆహారం ఉంటుంది. దానికి సాదృశ్యంగా దేవుడు ముందుగా ఈ ఎలీమును వాళ్ళకి ఇచ్చాడు. ఇది చిన్నగా ఒక చిన్న పిక్చర్ మాత్రమే, కానీ మీరు వాగ్దానం చేసిపోయిన భూమిలో ఇంకా గొప్పగా మీరు అనుభవించబోతున్నారు అనేది ఒక సాదృశ్యంగా దేవుడు వారికి ఇక్కడ ఇవ్వడం మనం చూస్తుంటాం ప్రియులారా. చూడండి, ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా. ఈ చెట్టు ఎలీము అంటే అర్థం ఏంటండి? చెట్టు కదా. ఈ యొక్క చెట్టు మనకి మరొక చెట్టును కూడా జ్ఞాపకం చేస్తుంది. ఆ చెట్టు ఏంటి తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించినటువంటి ఆ చెట్టు సిలువ. సిలువకి మరొక పేరేంటి? మ్రాను. మ్రాను అంటే వృక్షము, చెట్టు అని అర్థం కదా. ఈ యొక్క చెట్టును కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటది ప్రియులారా. ఎందుకంటే ఆ చెట్టు మన చేదు జీవితాలని మాధుర్యంగా మార్చింది కదా. ఆ గొప్ప వైద్యుడు మన రోగములని ఆయన తన మీద వేసుకొని ఆయన మనకు స్వస్థతను అనుగ్రహించాడు. ఆయన ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు ఏముంది? ఈ విధంగా చూడండి. యెషయా 53:2-5. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన క్రాంతుని గాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమే. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్తమైన వాణిగాను, దేవుని వలన బాధింపబడిన వాణిగాను, శ్రమనందున వాణిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. రెండు పిల్లరా, మన రోగములు ఆయన భరించాడంట, ఆయన పొందుకున్నాడంట. మన రోగములను ఆయన పొందుకున్నాడు. ఆయన మన రోగములను మన బలహీనతలను పొందుకొని మనకేమిచ్చాడంట? ఆయన స్వస్థతనిచ్చాడంట. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడితే ఆయన గాయముల ద్వారా మనకేమొచ్చిందంట? స్వస్థత వచ్చింది. ఇశ్రాయేలులకి మారాను మధురంగా మార్చి వాళ్ళకి ఇస్తే ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసా? ఆయన దాహం, నేను దప్పికొంచున్నాను,
అని ఆయన అంటే వారు ఆయనకి ఏమిచ్చారు? ఆ చేదును మధురంగా మార్చిన ఆయనకే వీళ్ళు ఏం చేశారు? మళ్ళీ రిటర్న్ గా చేదు చిలుకను అందించడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం పిల్లరా. నిజముగా ఇశ్రాయేలీయులు మరి దాహంతో ఉన్నప్పుడు దేవుని మీద సనుక్కున్నారు కదా. కానీ మరి యేసుక్రీస్తు వారు నేను దప్పికొనుచున్నాను అని అంటే వారు ఏం చేశారు? చేదు చిలుకను అందించారు పిల్లరా. నిజముగా నిత్య జీవం అనే నీళ్లను ఆయన మనకు తాగించి ఆయన దప్పికొన్నాడు. అందుకని ఏమన్నాడు? నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎన్నటికి కూడా దప్పికొనడు, అది నిత్య జీవం ఇచ్చే నీళ్ళు అన్నాడు కదా. చూడండి, ఆయన మనకు నిత్య జీవం ఇచ్చే నీళ్ళు ఇచ్చి ఆయన చేశాడు, ఆయన దప్పికొన్నాడు. చేదు చిరుకను ఆయన తీసుకున్నాడు. పిల్లలు చూడండి, మధురమైన నీళ్లు ఆయన మనకిస్తే మనం ఆయనకి ఏమిచ్చాము? చేదు చిరుకనిచ్చాం. పిల్లల ఈ లోకంలో మనమందరం కూడా మరి నిజంగా మనమందరం కూడా దాహంతో ఉన్నాం. ఈ దాహం ఏంటంటే, ఈ దాహం ఎలా తీరుతుంది అంటే, ఎలా తీరుతుంది మనం అనుకుంటామంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తి పాస్తులను సంపాదిస్తే నా దాహం తీరుతుంది, ధనధాన్యాలను సంపాదిస్తే నా దాహం తీరుతుంది, పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తే నా దాహం తీరుతుంది అని మనం చాలా మంది అనుకుంటున్నాం. కానీ ప్రియులరా, ఇది కాదు మన దాహాన్ని తీర్చేది. మన దాహాన్ని తీర్చేవారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన ఏమన్నాడు? నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎన్నటి కూడా తప్పికొనడు. ఆయనే మన దాహాన్ని తీర్చేవాడు. ఆయననే మనను పరిపూర్ణులుగా చేసి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేవాడు. పిల్లల, మరి మీ దాహం ఎవరి మీద ఉంది? మీ దాహం వేటి కోసం ఉంది? ఈ లోకంలో ఉన్న డబ్బు, పేరు ప్రఖ్యాతలు, ఆస్తి పాస్తులు సంపాదించడానికే పరిగెడుతున్నారా? లేదా నిత్య జీవమునిచ్చే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నిత్యమైన నీటిని మీరు తాగుతున్నారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎవరి వెనకాల మీరు పరిగెడుతున్నారు? వేటి కోసం మీరు పరిగెడుతున్నారు? ఎంతమంది నిత్య జీవమునిచ్చే నీళ్లను మీరు తాగారు? ఎంతమంది యేసుక్రీస్తు కలిగి ఉన్నారు? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. బహుశా మీలో ఎవరైనా ఇంకా కూడా మీరు పాపులని గ్రహించక పశ్చాత్తాపడలేదనుకోండి, ఇదే మంచి సమయం. ఈ రోజే మీరు పాపులని గ్రహించండి, పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి. నిత్య జీవమైనటువంటి నిత్య జీవపు నీళ్లు ఇచ్చేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రండి. ఆయన విశ్వాసం ఉంచండి. ప్రియులరా, ఆయన యెహోవా రాఫా. ఆయన మనల్ని ఎట్లా స్వస్థపరుస్తాడంటే, మన పాపముల నుంచి ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. ప్రియులరా, మనము ఏ అనారోగ్యంతో ఉన్నామనంటే, ఈ భౌతికమైన అనారోగ్యంతో ఉంటే మనము ఈ లోకంలో చనిపోతాం కదా. కానీ ఆత్మీయమైన అనారోగ్యం ఉంటే ఏమైందో తెలుసా? ఈ లోకంలో మాత్రమే కాదు, ఆ నిత్య నరకంలో కూడా ఎల్లప్పుడూ కాలుతూనే ఉంటాం ఆత్మీయమైన అనారోగ్యం ఉంటే. కానీ ఆ ఆత్మీయమైన అనారోగ్యం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనం స్వస్థతనిస్తున్నాడు. ఆయన యెహోవా రాఫా. పిల్లరా, పాపం అనేటువంటి భయంకరమైనటువంటి రోగాన్ని నుంచి ఆయన మనకు స్వస్థతను అనుగ్రహిస్తున్నాడు. మీరు ఆయన ద్వారా స్వస్థత పొందాలంటే ఈరోజు, దేవా నాలో బలహీనతలు ఉన్నాయి, నాలో పాపాలు ఉన్నాయి, నేను పాపిని, నన్ను స్వస్థపరచు దేవా అనే ప్రార్థన చేస్తే ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మరి ఎంతమంది ఆయన దగ్గరికి మీరు రావడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఆయన ఇచ్చే స్వస్థతను మీరు పొందుకోవడానికి ఆశపడుతున్నారు? ఎంతమంది ఆయన ఇచ్చే నీళ్లను తాగడానికి ఇష్టపడుతున్నారు? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి మనం ఆలోచన చేద్దాం. నిజముగా ప్రభు అయిన యేసుక్రీస్తు యందు నేను విశ్వాసం ఉంచానా లేదా? ఆయన విశ్వాసం ఉంచి నేను నమ్మకంగా బ్రతుకుతున్నానా లేదా? నా జీవితంలో సమస్యలు, బాధలు ఎదురైనప్పుడు నేను ఏ విధంగా స్పందిస్తున్నాను? దేవుని నిందిస్తున్నానా లేదా ఆ సమస్యల్లో, బాధల్లో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నానా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి